భారతదేశ ఎన్నికల రాజకీయం ఇప్పుడు హైటెక్ టర్న్ తీసుకుంటుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఏఐ సాంకేతికతను ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా వాడుతున్నారు. అటు వైఎస్ జగన్, ఇటు చంద్రబాబు ఇలా ప్రధాన నేతలందరూ డిజిటల్ అస్త్రాలతో ఓటర్ల ముందుకు వెళ్తున్నారు. అసలు ఈ ఏఐ క్యాంపెయిన్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాజిక్ మొదలైంది. ఏప్రిల్ 2026 నాటికి జరుగుతున్న ఎన్నికల్లో ఏఐ ఒక గేమ్ చేంజర్గా మారింది. గతంలో సోషల్ మీడియా టీమ్స్ పనిచేసేవి, కానీ ఇప్పుడు ఒక క్లిక్తో వేల మంది ఓటర్లకు నేరుగా ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. అది కూడా నాయకుడి సొంత గొంతుతో. అవును, డీప్ ఫేక్ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీని ఉపయోగించి అచ్చం నాయకుడు మాట్లాడుతున్నట్లుగానే వేల మంది ఓటర్లతో నేరుగా పర్సనల్ కాల్స్ మాట్లాడిస్తున్నారు. ఇది ఓటర్లలో ఒక కొత్త రకమైన ఫీలింగ్ ను కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ తమ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి జగన్ ఏఐ వాయిస్ తో కూడిన మెసేజ్లను భారీగా పంపిస్తోంది. అటు కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన విజన్ 2047 గురించి వివరిస్తూ ఏఐ జనరేటెడ్ వీడియోల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. చనిపోయిన దివంగ నాయకులను కూడా ఏఐ ద్వారా మళ్ళీ స్క్రీన్ మీదకు తెచ్చి వారు బ్రతికే ఉంటే ఈ ప్రభుత్వాల గురించి ఏం చెప్పేవారో అన్నట్లుగా డ్రామాటిక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ఇది సాధారణ ఓటర్లపై విపరీతమైన ప్రభావం చూపుతోంది. అయితే ఈ ఏఐ క్యాంపెయిన్ వెనుక పెద్ద రిస్క్ కూడా ఉంది. డీప్ ఫేక్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని, ఫేక్ వీడియోలను ప్రచారం చేయడం ఇప్పుడు ఎన్నికల కమిషన్కు పెద్ద సవాల్గా మారింది. ప్రత్యర్థి నాయకులు అసలు అనని మాటలను కూడా అన్నట్లుగా సృష్టించి వారిని బద్నాం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలు ఏఐ జనరేటెడ్ కంటెంట్ మీద ప్రత్యేక నిఘా పెట్టాయి. మరోవైపు ఈ ఏఐ టూల్స్ ను వాడటం వల్ల ఎన్నికల ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది. లక్షల మంది వాలంటీర్లు చేయాల్సిన పనిని కేవలం కొద్ది మంది టెక్ ఎక్స్పర్ట్స్ పూర్తి చేస్తున్నారు. భారతదేశం లాంటి పెద్ద ప్రజాస్వామ్యంలో ఇలాంటి డిజిటల్ ప్రయోగాలు జరగడం ఇదే మొదటిసారి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ట్రంప్ వర్సెస్ పోప్ వివాదం లాంటి అంశాల్లో కూడా ఏఐ వాడకం చూశాక మన నాయకులు కూడా ఈ బాట పట్టారు. విభిన్న భాషలు మాట్లాడే మన దేశంలో ఒకే వీడియోను ఏఐ ద్వారా అన్ని భాషల్లోకి మార్చి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఇప్పుడు సులభమైపోయింది. మొత్తానికి 2026 ఎన్నికలు కేవలం సిద్ధాంతాల మధ్య పోరు మాత్రమే కాదు, ఇది టెక్నాలజీ మధ్య జరుగుతున్న ఒక యుద్ధం. మరి ఈ ఏఐ అస్త్రం ఏ పార్టీకి విజయాన్ని కట్టబెడుతుందో వేచి చూడాలి. ఈ అంశంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.